నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వంశీ ప్రియ గారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, చాలామంది ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్కి డయాలసిస్ స్టేజ్కి వెళ్ళిపోయారు. చాలామంది చేయించుకుంటారు ఈ ట్రీట్మెంట్. అసలు ఏ స్టేజ్లో ఈ డయాలసిస్ అనేది అవసరం? ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేటు, సీరం క్రియాటినిన్ లెవెల్స్, యూరిన్ ఎగ్జామినేషన్ లెవెల్స్ ఇవన్నీ తీసుకుని పేషెంట్ ఎంత యూరిన్ ప్రొడ్యూస్ చేస్తున్నారో అదంతా నిర్ధారణ చేసిన తర్వాత డయాలసిస్ అవసరమా లేదో నిర్ధారిస్తాము. జనరల్గా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అయితే స్టేజ్ 5 అంటాం. అంటే ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ 15 కన్నా తక్కువ అయితే డయాలసిస్ అవసరం అవుతుంది. అయితే ఈజీఎఫ్ఆర్ 59 ప్రతి వాళ్ళకి మేము డయాలసిస్ చేయము. వాళ్ళని జనరల్గా ఒక్కొక్కసారి మేము క్లినిక్లోనే ఫాలోఅప్ చేసి కొన్ని సంవత్సరాలు కూడా వాళ్ళకి డయాలసిస్ లేకుండానే మందులతోనే మెయింటైన్ చేస్తాము. డయట్ అది రెగ్యులర్గా తీసుకుని వాళ్ళు ప్రికాషన్స్ చేసుకుని మందులు ఏం తీసుకోవాలో అవే తీసుకుని తీసుకోకూడనివి చేయకుండా ఉండి జాగ్రత్తగా ఉంటే ఆ టైం అనేది ప్రొలాంగ్ చేస్తాము. 4-5 years వరకు కూడా ప్రొలాంగ్ చేయవచ్చు. అయితే సడన్గా ఏమన్నా డ్యామేజ్ అయ్యి ఏమన్నా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి యూరిన్ డిక్రీజ్ అయిపోయి సిమ్టమ్స్ వచ్చి యూరిన్ ప్రొడక్షన్ రావట్లేదు, అలాంటి సిచ్యువేషన్స్లో ఇమీడియట్గా అనేది డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి అక్యూట్ సిచ్యువేషన్స్లో. సో ఈజీఎఫ్ఆర్ లెవెల్ ఒకటి చూస్తాము, బట్ ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ థింగ్. యూరిన్ ప్రొడక్షను, వేరే పారామీటర్స్ కూడా ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఇవన్నీ చెక్ చేసి, అంటే జనరల్గా కిడ్నీ ఫంక్షన్ ఒక 15% కన్నా తక్కువ ఉంది అన్న టైంలో మనం డయాలసిస్ చేస్తాం. ఓకే. అండ్ డయాలసిస్ అన్నది చాలా పెయిన్తో కూడుకున్నది అనేసి అంటూ ఉంటారు చాలామంది. ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? అసలు డయాలసిస్ అనేది అసలు పెయిన్ఫుల్ ప్రొసీజరే కాదు. ఓకే. వాళ్ళకి పెయినే ఉండదు. అది వాళ్ళు అనుకుంటారు కానీ ఇట్స్ నాట్ పెయిన్ఫుల్ ఎట్ ఆల్. వాళ్ళకి కూడా తెలియదు డయాలసిస్ అవుతున్నట్టు. అయితే డయాలసిస్ ప్రొసీజర్ అయిన తర్వాత కొంచెం వీక్నెస్ అనేది ఉంటుంది. దానికి మనం ఏవైతే సప్లిమెంట్స్ చేయాలో వాళ్ళు డయట్ సరిగా తీసుకోవడం, మెడిసిన్స్ సరిగా కరెక్ట్గా వేసుకోవడం, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్, బ్లడ్ షుగర్ లెవెల్స్ కరెక్ట్గా పెట్టుకుంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు. వాళ్ళు సో డయాబెటిక్ వాళ్ళు కూడా డయాలసిస్ చేయించుకోవచ్చు ఖచ్చితంగా. అది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ పెయిన్ఫుల్ కండిషన్. సో తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఆల్రెడీ వాళ్ళకి డ్యామేజ్ అయి ఉంటుంది, డయాలసిస్లో ఉంటారు, కానీ కొంతమంది ఈ ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ ఇవి వదులుకోలేరు. ఆఫ్టర్ డయాలసిస్ తర్వాత కూడా ట్రీట్మెంట్ అవుతుంది కదా ఒకవైపు, ఏం పర్లేదులే అని చెప్పి తీసేసుకుంటూ ఉంటారు చాలామంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే డయాలసిస్ మనం చేసేదే 15% కన్నా తక్కువ కిడ్నీ ఫంక్షన్ ఉన్నప్పుడు చేస్తాం. అంటే మన బాడీలో ఫిల్టర్ లాంటిది కిడ్నీస్ అనేవి. ఫిల్టర్ డ్యామేజ్ అయ్యి కిడ్నీ ఫంక్షన్ తగ్గిన తర్వాత మన డయాలసిస్ అడిషనల్గా మనం సప్లిమెంట్ చేస్తున్నాము మెయింటెనెన్స్ కోసం. సో ఇలాంటి మీరు చెప్పినట్టుగా ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఓకే. దాంతోపాటు డయాలసిస్కి పేషెంట్స్కి మేము స్పెసిఫిక్గా డయట్ అనేది షీట్ చేసి తయారు చేసి ఇస్తాం. వాళ్ళ బ్లడ్ టెస్ట్ని బట్టి కానీ వాళ్ళ ఆహార అలవాట్లు బట్టి చూసుకొని జాగ్రత్తగా మేము రాసి ఇస్తాము. అది ఫాలో అయితే వాళ్ళు బాగుంటారు. ఎక్కువ ప్రోటీన్స్ కూడా తీసుకోవద్దు డయాలసిస్ పేషెంట్స్ అని అంటూ ఉంటారు, నిజమేనా అండి? మనం ఎడిక్వేట్ డయాలసిస్ చేసినప్పుడు వాళ్ళు ప్రోటీన్ తీసుకోవాలి, లేకపోతే నీరసం అయిపోతుంది. అంటే డయాలసిస్కి ముందు కొద్ది రోజులు మేము ప్రోటీన్ ఎక్కువ తీసుకోవద్దు, నాన్ వెజిటేరియన్ తీసుకోవద్దు అని చెప్తాం. అంటే ముందు తీసుకోవద్దు. కానీ ఒకసారి మనం డయాలసిస్ చేసి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత, ఎందుకంటే మనం ఫిల్టరేషన్ చేస్తున్నాం కదా బ్లడ్ది, సో అప్పుడు మీరు హెల్దీ డైట్ తీసుకోమని చెప్తాం. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. పొటాషియం ఫుడ్స్, ఫాస్ఫరస్ కంటైనింగ్ ఫుడ్స్ అని కొన్ని ఉంటాయి. అవి ఏముంటాయి అనేది మేము షీట్లో రాసి మీకు ప్రత్యేకించి, కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, ఎవరికైనా పర్వాలేదు, ఎవరిది వాళ్ళకి స్పెసిఫిక్గా రాసి డైట్ ఉంటుంది అన్నమాట. డైట్ చార్ట్ అది చేసి ఇస్తాం. ఈ డయాలసిస్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాల్సి వస్తుంది? నార్మల్గా అయితే 3 times a week చేస్తాము. రెగ్యులర్ రిక్వైర్మెంట్ అంటే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి 3 times a week. ఏదర్ మండే, వెనస్డే, ఫ్రైడే కానీ, లేదా ట్యూస్డే, థర్స్డే, సాటర్డే 3 రోజులు చేస్తాం. ఆల్టర్నేట్ డే వస్తుంది. కొంతమందికి 2 రోజులు, వారానికి 2 రోజులు కూడా సరిపోతుంది. అంటే పేషెంట్ కండిషన్ బట్టి అందరికీ ఒక ట్రీట్మెంట్ అనేది కాదు, బట్ ఇన్ జనరల్ 3 days a week చేస్తాము. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం.